తప్పు రాంగు అనేదండి నేను తీసుకుపోయి లోపల దాంట్లో జరిగిన మంత్రి జరిగిన మంత్రులు అక్కడ రైతులను తొక్కిస్తే వాళ్ళ మీద చర్య లేదు. యూపీలో రైతుల 3 చట్టాలు జరిగిన ఉద్యమాల్లో ఒక అతను జీబెక్కిచ్చిండు. ఏం చర్య జరిగిందండి? వాళ్ళ మీద హత్యా ప్రయత్నం చేయకపోతే ఆయన స్పీడ్ ప్రాణాలు చంపిన హత్యా ప్రయత్నం అనే చెప్తారు. కాంగ్రెస్ పార్టీ ఇంటిగ్రిటీ గురించి గెలిచింది అదే జిల్లాలో బీజేపీ బంపర్ గెలిచి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అక్కడ గెలుస్తారండి. మరికునేది అంత అక్కడ ప్రజాస్వామ్యం ఉంటాయి కదా, అక్కడ ప్రజాస్వామ్యం ఉంటాయి కదా. ప్రజాస్వామ్యం లేదట అక్కడ మొత్తం గుద్దుకున్నాడేనా మీరు? ఎక్కడికండి చూడండి ఎక్కడుందండి? యూపీలో ప్రజాస్వామ్యం లేదా? లేదు. ఎక్కడుంది? ఇది ఇంతకు ముందు మొత్తం క్రిమినల్స్ కాదు, క్రిమినల్స్ వాళ్ళని తీసేస్తున్నారు. క్రిమినల్స్ పేరు మీద మీకు నచ్చని వాళ్ళని తీసేస్తున్నారు. అది మీది మీ ఆరోపణ అంటే ఎట్లండి? ప్రూఫ్ చేయాలి. కాంగ్రెస్ పార్టీ మీరు అక్కడ బుల్డోజ్ చేయడము వితౌట్ ఎనీ ఇన్ఫర్మేషన్ అండ్ వితౌట్ నోటీస్ బుల్డోజ్ తప్పని సుప్రీంకోర్టు కామెంట్ చేసింది. నేను చెప్పలే అండి. ఏం మాట్లాడతారు మీరు? అంటారు కాంగ్రెస్ పార్టీ ఇంటిగ్రిటీ గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కు లేదు. కాంగ్రెస్ పార్టీ క్రిమినల్ కేసులు ఎదుర్కొన్నటువంటి మంత్రులు మీ కేబినెట్ లో ఉన్నారు. మీ ముఖ్యమైన నాయకులు పేరు నేనా? మీ రాజీవ్ గాంధీ, మీ సోనియా గాంధీ తీసుకున్న అర్హత లేదు. 50 లక్షలతోటి 2000 కోట్ల సంపద దోచుకున్న వాళ్ళు కేసులో మీద ఉన్నారు బయట. ఎన్నికల ఖర్చు కేసే నేషనల్ అవార్డు పేపర్ది కోట్ల ప్రాపర్టీ కోసం దేశభక్తుల డబ్బును దాంట్లో వచ్చిన ఆస్తులను 50 లక్షలకు అధికారాన్ని అడ్డంగా పెట్టుకోవాలి. ఆదుకుంది అసోసియేట్ జర్నల్ దానికి కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ మీద అవినీతి పార్టీ అని దీని మీద ఒక పెద్ద గ్లోబల్ ప్రచారం చేసుకుంటూ కాలక్షేపం చేస్తూ మీ వెంట ఉందంతా క్యాపిటలిస్టులు, మీ వెంట ఉందంతా క్రిమినల్స్, మీ వెంట ఉన్నదంతా కూడా టోటల్ గా దేశంలో ఉన్నటువంటి సోషల్ వీళ్ళు ఏమంటారు వీళ్ళంతా మీ వెంట ఉండి నడుపుతున్నారు. మీరేమో కాంగ్రెస్ పార్టీ ఇంటిగ్రిటీ గురించి ఎట్లా మాట్లాడతారండి? కాంగ్రెస్ పార్టీ మొత్తం అవినీతి పార్టీ ఎట్లా మాట్లాడతారు? రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇక్కడ మనం మాట్లాడే సబ్జెక్ట్కి వస్తే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వమే ఎవరన్నా పలాని వాళ్ళు వచ్చి నేను ఇచ్చినా ఇచ్చిందా అంటే మీ పార్టీలకు వచ్చినప్పుడు పార్టీలు మారినప్పుడు పార్టీ వాయిస్ మారుతుందండి. ముఖ్యమంత్రిగా చెప్పలేనా? రామరెడ్డి గారు ఇప్పుడు అలా కాదు, మీరు ఆ లెక్క సరే ఆ లెక్క తీసుకుంటే కనుక ప్రతి రాజకీయ నాయకుడు పార్టీ మారినప్పుడు మారుతారండి. డెమోక్రసీలో ఎవరు ఉంటారు చెప్పండి? బీజేపీని అవినీతి పార్టీ అని తీసుకున్న వాళ్ళు బీజేపీలో మొన్నటి దాకా మీ దగ్గర కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఇప్పుడు కాంగ్రెస్ లో పోయి బీజేపీ వాళ్ళని అనట్లేదా? ఆయన మొన్నటి దాకా వచ్చి 1 ఏడాది 2 ఏళ్ళు ఆయన తీసుకున్నాం. ఆయన మీద కాదు కోమటిరెడ్డి రాజుకు పార్టీ పూర్తి మాది మీరు పార్టీ వేరే వాళ్ళని రానియరు, మీ పార్టీ పెరగదు అనేది ఒక రకంగా విమర్శిస్తారు. వేరే వాళ్ళు ఆయన ఏంటంటే చెప్పింది కేసీఆర్ టీఆర్ఎస్ ఊడగొట్టాలంటే టీఆర్ పార్టీలో పోతా కాంగ్రెస్ పార్టీ మా కుమ్మక్కైంది మా వాళ్ళు అని వచ్చిండు. గౌతమ్ ప్రసాద్ గారు కూడా ఏమన్నారు? రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న RRR ట్యాక్స్ అనేది వాళ్ళు పోయి కంప్లైంట్ చేసిండ్రు పలాని వాళ్ళకి. ఏదైనా ఎథెంటిక్ ప్రూఫ్ ఏమైనా ఉన్నదా? విజువల్స్ కానివ్వండి, ఏమైనా ఆడియో కానివ్వండి, ఏమైనా ఉన్నదా? పుట్టిగా ఇప్పుడు స్పెక్యులేషన్ వస్తున్న వార్తలు, ఇది ఊహాగానమైనటువంటి వార్తలే కానీ పర్టికులర్ గా పలాని శ్రీనివాసరావు, పలాని రామరెడ్డి గారు, పలాని గౌతమ్ ప్రసాద్ గారు కంప్లైంట్ చేసిన ఇచ్చింటారు అవతలకి రావాలి కదా. ఇప్పుడు క్యాజువల్ ఇచ్చిన చాలా చెప్తారండి. కేసీఆర్ గారి ప్రభుత్వం నడుస్తున్నప్పుడు ఆయన ధరణి పేరు మీద వీళ్ళు పెట్టి రోజు 100 కోట్ల రూపాయలు కలెక్షన్ చేసుకుని ఇంటికి పోతారనేది పెద్ద ప్రచారం నడిచింది.
ఎవరు చూసిండ్రండి? దానికి ఆధారాలు ఉన్నాయా? ఇప్పుడు అదే విధంగా ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ఏం వస్తున్నది, పైసలే లేవు అని చెప్పి రాష్ట్రం అంతా మీరు గోలు పెడుతున్నారు. లేబర్ ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్తున్నారు ఆదాయం ఉన్న పరిస్థితి తెలియజేయడం ముఖ్యమంత్రి బాధ్యత. ఇప్పుడు ఎందుకంటే ఎక్స్పెక్టేషన్ పెరగదు కాబట్టి ఢిల్లీకి చెప్పులెత్తుకపోయేటలాగా చూస్తున్నారు మమ్మల్ని అని చెప్పుకుంటా అట్లా. ఇప్పుడు ఒకటండి, ఆయన పరిస్థితి ఏం తెచ్చుకున్నారు? ప్రజలకు స్పష్టత చెప్తున్నాడు. మీరు హై ఎక్స్పెక్టేషన్స్ లో కాదు, మేము ఏవైతే మేము కమిట్మెంట్స్ ఇస్తున్నామో లేట్ కావడానికి కారణం ఇదే. ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటుండు. మీ బాధ ఏముందంట? ఆయన ఇబ్బంది నువ్వు కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా మాట్లాడి తప్పలేదు, మాకేం అమ్మలేదు. తెలంగాణ ముఖ్యమంత్రి బాగా మాట్లాడి తెలంగాణ అవమానపరుస్తున్నాము. అవమానం అవతల 10 సంవత్సరాలు పోసుకొని ఈటల రాజేందర్ గారు ఇవాళ మీ దాంట్లోకి వచ్చి ఇన్ని చెప్తున్నాడు కదా. మరి ఇప్పుడు మా మీద ఏదో భారీ ఆరోపణలు చేసిండు నిన్న మొన్న ఈటల రాజేందర్ గారు. మరి 10 ఏళ్ళు అన్ననే ఉన్నావు కదా, 9 సంవత్సరాలు అన్ననే ఉన్నావు కదా. అంతే ఎక్కడ పోయింది? మరి ఎక్కడ పోయింది? ఎప్పుడు ఆయన మీద ఆయన మీద ఉన్న ఆరోపణలు వచ్చినాయా? ఆయన అవినీతి మంత్రిగా ఆరోపణలు వచ్చినాయా? నాయకుడిగా వచ్చినాయా? ఈటల రాజేంద్ర గారు కరోనా టైంలో ఆయన ఎందుకు బయటకు వచ్చారు సార్? ఒకటి సార్ గౌతమ్ గారు చెప్పండి. స్వచ్ఛందంగా ఉండి ఏ మచ్చ అంటకుండా బయటకు వచ్చారా? ఆయన ఎందుకు బయటకు వచ్చారు? ఎందుకు వచ్చింది ఆయన? అప్పటికప్పుడు తప్పుడు కేసులు పెట్టించి బయటికి పంపారా? అంతకుముందే కేసులు 1-2 నెలల కేసులు ఏమైనా ఉన్నాయా చెప్పండి. ఇప్పుడు ఆయన కాదు సార్, వాళ్ళ పార్టీలకు ఎవరు వచ్చినా గులాబీ జెండా వారసు అంటే ఓర్వలేక బయట రామరెడ్డి గారు రామరెడ్డి గారు చాలా ఎంత గట్టిగా చెప్పినా నేను చెప్పేది ఏంటంటే రేవంత్ రెడ్డి డైరెక్ట్ గా మీడియా ఛానల్ మేము ఈటల రాజేందర్ మా పార్టీలకు ఆహ్వానిస్తామని చెప్పిండు. ఇప్పుడు ఒకటండి, ఈటల రాజేందర్ చేసిన ఆరోపణల వల్ల మేము మాట్లాడుతున్నాము. ఈటల రాజేందర్ ఒక బీసీ నాయకుడు, సామాజిక వర్గానికి ఒక తెలంగాణ ఆహ్వానిస్తారు సార్. ఇదే మీ బీజేపీ వాళ్ళు కొంతమంది రేవంత్ రెడ్డి గారు వస్తే ఆహ్వానిస్తామన్న వాళ్ళు లేరా? దానికి చర్చ జరిగింది. ఎంతమంది అవినీతి మంత్రిగా ఉన్నప్పుడు మా మీటింగ్ లో రఘునందన్ రావు గారు, ఆయన అప్పుడు ఇంకా ఎమ్మెల్యే కాలే, ఈటల రాజేందర్ వస్తా అంటుండు. నాకు కొద్దిగా ఫీలర్ చెప్పినంటే ఆ ఓటుకున్నట్టు కేసు డైరెక్ట్ కెమెరా ముందు దొరికిపోయిన బీజేపీ ఎట్లా తీసుకుంటే వేరే ఏ పార్టీ తీసుకున్నా ఇష్యూ కాదు, బీజేపీ తీసుకోదు అటువంటి వాళ్ళని చెప్పింది. ఆ కేసు నుంచి క్లియర్ అయితే తీసుకోవచ్చు. జరిగింది మీటింగ్ చర్చ, మీడియా వేరు, డైరెక్ట్ గా కెమెరా ముందు రెడ్ హ్యాండ్ గా దొరికిపోవడం వేరు. రెడ్ హ్యాండ్ దొరికిన వాళ్ళని మాత్రం తీసుకోరు, చాటు ఉంటే కేసులు తప్పుడు కేసులు ఉంటాయండి, తప్పుడు కేసులు వస్తాయి. మీరు ఒక మాట ఇంకో మాట తీస్తారు సార్. అలా కాదు. ఇప్పుడు శ్రీనివాస్ గారు అవన్నీ సరే ఓకే, ఇవన్నీ మనం చర్చలు మనం ఎప్పటి నుంచో చేసుకుంటున్నవి. ఇంకా కొద్ది కాలం దీనిపైన చర్చించుకోవాల్సింది. నేను అనడానికి కారణం కాంగ్రెస్ ఇంటిగ్రిటీ అన్నాడు. ఇట్స్ నాట్ మీనింగ్ నాట్ ఎంటైటిల్డ్ టు nobody is entitled to question the Congress integrity. Congress is a great party. టాపికే